49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదన్న మంత్రి తలసాని. రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాటాకు చప్పులకు టీఆర్ఎస్ భయపడదన్న మంత్రి గంగుల. బాక్సర్ నిఖత్ జరీన్ కు సర్కార్ ఘన స్వాగతం. ఎయిర్పోర్ట్ కు భారీగా తరలివచ్చిన అభిమానులు. రష్యా దాడులను అడ్డుకునేందుకు సహకరించండి. రాకెట్ లాంచర్లు అందించాలని అమెరికాను కోరిన జెలెన్స్కీ. బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ ఇవాళ ఐపీఎల్ సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్. బులెటిన్లో అప్డేట్ చూస్తే లదాఖ్లోని టుర్బుక్ సెక్టార్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సైనికులు ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. దీంతో 7 సైనికులు మృతి చెందారు. పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 26 మందికి పైగా జవాన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారందరినీ వైద్యం కోసం వెస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా జవాన్లను తరలించనున్నారు. లదాఖ్లోని టుర్బుక్ సెక్టార్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సైనికులు ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. దీంతో 7 సైనికులు మృతి చెందారు. పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 26 మందికి పైగా జవాన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారందరినీ వైద్యం కోసం వెస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా జవాన్లను తరలించనున్నారు. బీజేపీది మతోన్మాదం, కాంగ్రెస్ పార్టీది కులోన్మాదం. విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి 2 జాతీయ పార్టీల నాయకులు విచ్ఛిన్న రాజకీయాలు చేస్తుంటే కేసీఆర్ ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారు. దేశానికి సరికొత్త దిశ చూపడానికి కృషి చేస్తున్నారు. దేశం తలరాత మార్చి చూపిస్తామని తేల్చి చెప్పారు కేసీఆర్. తెలంగాణకే కాదు యావత్ భారతావనికి కూడా టీఆర్ఎస్ సబ్బండ సంక్షేమ విధానమే శ్రీరామ రక్ష అని చాటి చెప్పారు. సవాళ్ళు మీకు దమ్ముంటే స్వీకరించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మసీదులను తవ్వి చూస్తే ఆడ శవాలు వెళ్తే మీరు తీసుకోండి, శివం వెళ్తే మాకు అప్పగించండి. దీనికి ఎక్కువ సెక్యులర్ వాళ్ళు సిద్ధమా? శవాలు మీ శవాలు వెళ్తే మీకు, శివం వెళ్తే మాకు. రెడ్డి అనే ప్రతి పేరు పక్కన 5 ఎకరాలు 10 ఎకరాలు భూమి ఉన్నప్పుడే ఈ రాష్ట్రం, ఈ దేశం మన చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో రాజ్యం ఉంటుంది. మన చేతుల్లో రాజకీయం ఉంటుంది. మీ పార్టీలను కాపాడుకోవాలన్నా, మీ పార్టీలను నిలబెట్టుకోవాలన్నా, మీ పార్టీలు ఎన్నికలలో గెలవాలంటే రెడ్ల చేతుల్లో మీ పార్టీని పెట్టండి. రెడ్లను నమ్ముకున్నాడు ఎవడు మోసపోలే, రెడ్లను నమ్ముకున్నాడు ఎవడు నష్టపోలే. बात यह है सरकार कौन सा बनता है कौन सा नहीं बनता है, सवाल इस चीज का नहीं है. अब तक कई सरकारें देश में बन चुके हैं, कई प्रधानमंत्री बन चुके हैं, लेकिन देश का स्थिति जैस के तस है. देश के हालात में कोई ज्यादा बदलाव नहीं आया है. When we are celebrating the Amrut Mahotsav of 75 years of independence, we suffer for power, we suffer for drinking water, the country suffers for irrigation water. What the hell it is? उज्जवल हिंदुस्तान बनने का सारा प्रयास करना चाहिए. आज देश में कोई कुछ नहीं, किसान कुछ नहीं, हमारे दलित कुछ नहीं, हमारे आदिवासी ट्राइबल भाई कुछ नहीं है, तो फिर कौन कुछ है? तो इसलिए हालात बिगड़ता जा रहा है दिन ब दिन. ये भारत बदले, जरूर बदले और जरूर बदलेगा.
ఇక ప్రధాని మోదీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్కా సుమన్, జీవన్ రెడ్డి, కోరుకంటి చందర్ తీవ్రంగా ఖండించారు. వారసత్వ రాజకీయాలకు అడ్డా బీజేపీయేనని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం పనిచేసిందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని దుయ్యబట్టారు. మోదీ నియంతృత్వ పాలన చేస్తూ దేశ సంపదను అదానీ, అంబానీకి దోచిపెడుతున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీ జీరోగా మారుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. ప్రపంచమంతా కరోనా విషయంలో అప్రమత్తమవుతుంటే ట్రంప్ను తీసుకొచ్చి నమస్తే ట్రంప్ అని గుజరాత్లో ప్రోగ్రాం పెట్టి డ్రామాలు పెట్టిన డ్రామాబాజీ అని నువ్వు. నీ అసమర్థ పాలన వల్ల వేలాది మంది చచ్చిపోయారు, భారతదేశంలో లక్షల మంది చచ్చిపోయారు. ఇప్పుడు నువ్వు ఎట్లయితే వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద నీ ఫోటోలు పెట్టుకుంటున్నావు, వీళ్ళ డెత్ సర్టిఫికెట్ల మీద నీ ఫోటోలు పెట్టాలి. కంట్రీ హ్యాస్ నెవర్ సీన్ సచ్ ఏ ఇన్ఎఫిషియంట్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పటి వరకు భారతదేశం తన చరిత్రలో ఒక అసమర్థ ప్రధానిని, ఇలాంటి అసమర్థ ప్రధానిని చూడలే. నువ్వు అమిత్ షా ఏం చేస్తున్నారు? ఇవాళ మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతారు కర్ణాటకలో, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతారు మధ్యప్రదేశ్లో, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మహారాష్ట్రలో వాళ్ళని ఇబ్బంది పెడతారు. నేను ఒక మంత్రి మీద ఈడీ రైట్స్ ఏం చేస్తున్నారు దేశంలో? మీ పిచ్చి కుక్క లాంటి కొన్ని సంస్థల్ని మీ చెప్పు చేతల్లో పెట్టుకొని ఈడీ అని, సిబిఐని, ఐటీ అని ఇవాళ దేశంలోని ప్రతిపక్ష పార్టీలను, నాయకులను, పత్రికా సంపాదకులను అందరి మీద ఇష్టం వచ్చినట్టుగా మీ పిచ్చి కుక్కలను ఎగేసి అడ్డగోలు కేసులు పెట్టి వ్యవస్థలన్నింటినీ చేతిలో పెట్టుకొని నియంతృత్వ పరిపాలన చేస్తున్న దుర్మార్గుడివి నువ్వు. ఇవాళ ఈ భారతదేశం చాలా మందిని చూసింది, అందరూ పోయినరు, నీది కూడా పోయే రోజు వస్తుంది. ఇవాళ తెలంగాణలో నీ పథకాలకు మేము పేరు పెట్టుకుంటున్నామా? సిగ్గుండాలు మాట్లాడితే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి. ఎస్, మేము గట్టిగా అంటాం, ఇంకా గట్టిగా అంటాం రాబోయే రోజుల్లో. ఇవాళ మా రైతు బంధు నువ్వు పేరు మార్చుకొని కిసాన్ సమ్మాన్ యోజన అని పెట్టుకున్నావు. మా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ నువ్వు పేరు మార్చుకొని షాదీ షగున్ అని పెట్టుకున్నావు. మా మిషన్ భగీరథ నువ్వు పేరు మార్చుకొని హర్ గర్జల్ అని పెట్టుకున్నావు. భారతదేశం పుట్టిన కాంచెల్లి దేశంలో ప్రజానీకం మధ్య విద్వేషపు విషపు బీజాలు ఈ స్థాయిలో నాటిందనలేదు. మొత్తం విద్వేషాలను వ్యవస్థీకృతం చేసి నడిపించినటువంటి చరిత్ర స్వతంత్ర భారతదేశంలో లేదు. ఇది మొట్టమొదటిసారి ఒక విచిత్రమైన పరిస్థితి వల్ల భారతదేశంలో నెలకొని ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలించడానికి ఈ దేశ ప్రయాణికం సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మీరు వచ్చినా కేసీఆర్ గారిని అంటారా? అసలు నీకు కేసీఆర్ కు పోలిక ఉందా? పొంతనుందా? కొంచెమన్నా సిగ్గనిపించాలి ప్రధానమంత్రికి? నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు దేశ సంపదను నీ ఇద్దరు దోస్తులు అదాని, అంబానీకి దోచిపెడుతున్నావు. లక్షల కోట్ల ఈ దేశ సంపదను దోచిపెడుతున్నావు. నీ ఇద్దరు దోస్తుల కోసం నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకున్నావు. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తెలంగాణ గాంధీ, తెలంగాణ వారి హీరో మా కేసీఆర్ పట్టుకొని, మా కేసీఆర్ కుటుంబం పట్టుకొని కుటుంబ పాలన అంటుండు. తెలంగాణ ఏర్పడడానికి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్గా పనిచేసినటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు, సంతోష్ రావు గారు 22 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో తెలంగాణ కోసం పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఇవాళ 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మంత్రులు ఉంటే తప్ప, ఎమ్మెల్యేలు ఉంటే తప్ప. గురువింద సామెత గుర్తుకొస్తుంది మోడీ గారు మాట్లాడుతుంటే. అనురాగ్ ఠాకూర్ నుంచి పడితే పీయూష్ గోయల్ కుటుంబం, ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబం, జ్యోతిరాదిత్య సింధియా కుటుంబం, స్వయంగా అమిత్ షా కొడుకు కూడా బీసీసీఐ సెక్రటరీగా ఉన్నారు. అక్కడి వరకు వారిది కుటుంబ పాలన. బీజేపీ అంటే భారతీయ జగడాల పార్టీగా మారిపోయింది. బీజేపీ వారి యొక్క రౌడీజంకు, మోడీ గారి యొక్క ఈడీజంకు, అమిత్ షా గారి ఐటీజంకు ఎవ్వరు భయపడేటోళ్ళు లేరు. తెలంగాణలో కేసీఆర్ ఇజం మాత్రమే చెల్లుతుంది. 14లో 2, మొన్నటి ఎలక్షన్లో రెండు బై ఎలక్షన్లో సీట్లు గింతంత గెలిస్తే 3 సీట్లు గెలిస్తే 103 సీట్లున్న పార్టీతోని ఇవాళ తెలంగాణలో బీజేపీ ఖాయం అంటుండు. తెలంగాణలో బీజేపీ ఖాయం కాదు, అది మాయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రధానమంత్రి మోడీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా, తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి టీఆర్ఎస్ పార్టీని కించపరిచే విధంగా, కేసీఆర్ గారి నాయకత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆయన ప్రసంగం పూర్తిగా ఆశాంతం చూసినట్టయితే ఇక్కడ అధికారం మాకు కావాలనేటువంటి ధోరణి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మత విద్వేషాలను రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి ప్రజలు కాదు ఈ తెలంగాణ ప్రజలు. మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి విధంగా ఇక్కడేదో అధికారంలోకి వస్తామని చెప్పేసి నంగనాచి ఆలోచన చేస్తే తగిన శాస్తి చేయక తప్పదు అని సందర్భంగా మేము ప్రత్యేకంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించిన నిఖత్ జరీన్కు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, క్రీడా అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి వరల్డ్ ఛాంపియన్షిప్లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ క్రీడాకారులకు సపోర్ట్ చేసేవారు కాదన్నారు. నిఖత్ జరీన్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఆమె తల్లిదండ్రుల త్యాగం, రాష్ట్ర ప్రభుత్వ సపోర్టుతో నిఖత్ జరీన్ ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. ఈషా సింగ్ కూడా షూటింగ్లో పతకాలు సాధించారని ఆమెకు కూడా శుభాకాంక్షలు తెలిపారు ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్ళి వరల్డ్ ఛాంపియన్ అయినటువంటి నిఖత్ జరీన్ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలుపుతూ, అదేవిధంగా ఈషా సింగ్ వరల్డ్లో నెంబర్ 2 షూటర్గా ఈషా సింగ్, అదేవిధంగా సౌమ్య ఫుట్బాల్లో ఇప్పుడు ఆడి ఇండియా తరఫున ఆడి రావడం, వారి ముగ్గురు కూడా తెలంగాణలో ఇలాంటి ఆణిముత్యాలు ఎంతోమంది ఉన్నారు. కానీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు కానీ క్రీడాకారులకు కానీ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఇంకా అణచివేత ఉండేది. పుష్కరాలైనా కానీ, గుళ్ళైనా కానీ, గోపురాలైనా కానీ ప్రతి విషయంలో క్రీడల విషయంలో అదే ఉండేది. కానీ ఈరోజు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నిజామాబాద్లో జన్మించి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ఈరోజు ఇంత గొప్పగా తెలంగాణకే పేరు తెచ్చిందంటే మరి ప్రతి ఒక్క యువత వీరిని ఆదర్శంగా తీసుకోవాలి. భవిష్యత్తులో ఒలింపిక్లో కూడా ఖచ్చితంగా నేను సాధిస్తా అని చెప్పి, తెలంగాణ తరఫున ఆడి సాధిస్తా అని చెప్పి మరి దేశానికి గర్వపడేటట్లు, తెలంగాణ గడ్డ గర్వపడేటట్టు చేసినటువంటి నిఖత్ జరీన్ తల్లిదండ్రులకు, ఈషా సింగ్ తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, మీకు అందరూ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడానికి స్టేడియాలను ఇప్పటికే 45 స్టేడియాలు కంప్లీట్ చేసుకొని దేశంలో ఎవరు చేయనటువంటిది ముఖ్యమంత్రి గారు క్రీడలను ప్రోత్సహించాలంటే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. 2% రిజర్వేషన్ కల్పించినది కేవలం కేసీఆర్ గారు మాత్రమే. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు, గ్రామీణ స్థాయిలో కమిటీలు, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చేసి భవిష్యత్తులో దేశానికే క్రీడాకారులను తెలంగాణ నుంచి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ప్రకటించడం జరిగింది. రాష్ట్రాన్ని కానీ, రాష్ట్ర ప్రజలను కానీ, రాష్ట్రానికి పేరు తెచ్చే ఏ వ్యక్తులైనా కూడా కేసీఆర్ గారు అభిమానించితే ఎవరు అభిమానించరు. ఇలా మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రం బాగుపడుతుంటే ఎవరు లేనటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రానికి ఏమి లేనటువంటి వాళ్ళు, పచ్చబడ్డ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తారో మీరు చూస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డలు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైనటువంటి ముగ్గురు అంతర్జాతీయ క్రీడాకారులు ఇవాళ హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా నిఖత్ జరీన్ ఉమెన్ వరల్డ్ ఛాంపియన్ బాక్సింగ్లో ఇవాళ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వారు హైదరాబాద్కు వచ్చారు, తెలంగాణలో అడుగుపెట్టారు. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా గొప్ప విషయం. వరల్డ్ ఛాంపియన్ అనంటే మామూలు విషయం కాదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే జై భారత్, జై తెలంగాణ. ఇది మన భారతదేశం కోసం, ఇది మన తెలంగాణ కోసం ఇది గోల్డ్ మెడల్ సాధించాను. అండ్ నేను అందరికీ థ్యాంక్ యూ అంటాను. నాకు ఇంత సపోర్ట్ చేయడానికి మన కేసీఆర్ గారు, మన శ్రీనివాస్ గౌడ్ సార్ గారు, ప్రశాంత్ రెడ్డి సార్ గారు, చైర్మన్ గారు ఇంత సపోర్ట్ చేసిన తర్వాత ఈ మెడల్ నేను సాధించాను మన భారతదేశం, తెలంగాణ కోసం. ఫ్యూచర్లో కూడా ఇలాగే నేను కష్టపడి మన తెలంగాణ అండ్ భారతదేశం పేరు కూడా తేయాలని కోరుకుంటున్నాను. అండ్ కవిత మేడం మీ సపోర్ట్ వల్లనే ఈరోజు నేను ఇక్కడ వచ్చాను, ఈ స్టేజ్లో నేను ఇక్కడ మెడల్ గెలిచాను. సో ఆల్ థ్యాంక్స్ టు యూ ఆల్సో అండ్ కేటీఆర్ సార్ కూడా. థ్యాంక్ యూ సో మచ్.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఊరట లభించింది. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో నార్కటిక్ కంట్రోల్ బ్యూరో క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్ కు వ్యతిరేకంగా తగినన్ని సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఛార్జ్ షీట్ నుంచి అతని పేరును తొలగించింది ఎన్సీబీ. ఇక ఆర్యన్తో పాటు మరో 6గురికి ఈ కేసు నుంచి ఉపశమనం దొరికింది. డ్రగ్స్ కేసులో గతేడాది అక్టోబర్లో ఆర్యన్ను అరెస్ట్ చేశారు అధికారులు. 26 రోజుల కస్టడీ అనంతరం అక్టోబర్ 28న బెయిల్పై బయటకొచ్చాడు. అక్రమాస్తుల కేసులో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలాకు శిక్ష ఖరారు చేసింది ఢిల్లీలోని సిఐబి ప్రత్యేక కోర్టు. 4 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల రూపాయల జరిమానా విధించింది. చౌతాలాకు చెందిన 4 ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసులో మే 21న చౌతాలాను దోషిగా తేల్చిన న్యాయస్థానం ఇవాళ శిక్ష విధించింది. 1993, 2006 మధ్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో చౌతాలాపై 2010లో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫారూక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. జీకే క్రికెట్ కమిటీ మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 31న సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే కేసులో గతంలో కూడా 2 సార్లు అబ్దుల్లాను విచారించింది ఈడీ. 2019, 2020లోనూ ఆయన నుంచి వాగ్మూలం తీసుకుంది. జీకే క్రికెట్ సంఘంలో సుమారు 113 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.